ప్రభునందు ప్రియమైన జేహోజర్లోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకాసువార్త 19:10 అండి. ఇక్కడ నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. సమస్త ఘనత మహిమలు మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభుని ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారండి. వేళ మనం గత నూతన సంవత్సరంలో 2వ ఆదివారం మనం దేవుడు మనల్ని ఎంతో సురక్షితంగా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు చెల్లించుకోవాల్సిన వారమే ఉన్నామండి. నా ప్రియమైన సహోదరులు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారండి ఇరుకో పట్టణంలో ఆయన వెళ్తూ ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ సుంకపు గుర్తుదారుడైన జక్కయ్య, ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్ అనమాట అండి. అతను యేసుక్రీస్తు ప్రభువారిని చక్కగా చూడాలని ఎంతో ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఎదురు చూస్తున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రాని వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, చక్కగా చాలా పుట్టిగా ఉన్నందువలన మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు జనసమూహం తండాలుగా ఎక్కడ ఆయన సువార్త ప్రకటిస్తున్నా కూడా అక్కడ చాలామంది ఎక్కువ క్రౌడ్ జనసమూహం అక్కడ హాజరవ్వడం మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, అందుకే జక్కయ్య తన మనసులో ఎంతో ఆశను కలిగి నింపుకుని ఉన్నాడు. అందుకని అతను పుట్టివాడైనందున యేసుక్రీస్తు ప్రభువారిని చూడలేనేమో, ఆ అవకాశాన్ని నేను మిస్ అవుతానేమో అని చెప్పేసి అని ఏం చేశాడంటే ఒక చెట్టు, మేడి చెట్టు ఎక్కడ మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రదేశానికి రానే వచ్చారండి. వచ్చి నేరుగా యేసుక్రీస్తు ప్రభువారు పైకి ఆ జక్కయ్య వైపు చూస్తున్నారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆ జక్కయ్య వైపు చూస్తున్నారు. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట బస చేయవలసిందని చెప్పినప్పుడు వెంటనే చాలా సంతోషంగా ఏమండి ఆ యొక్క జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని తన గృహానికి తీసుకెళ్ళటం మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యకున్న తన యొక్క పాప జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించున్నారండి. క్షమించి తనతో కూడా యేసుక్రీస్తు ప్రభువారు భోజనం చేయటం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరా, తర్వాత ఆయన చెప్తున్నారనమాట, ఏంటి ఇంత పాపి అయినా ఈ జక్కయ్య ఇంటికి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభువారు అని అక్కడ ఉన్న జనసమూహంలో శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు వీళ్ళందరూ అనుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటారనమాట, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, ఇతను కూడా అబ్రహాం కుమారుడు అని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరా, అవునండి, మనం దేవుని చూడాలనే ఆశ, దేవుని యొక్క వాక్యం వినాలనే ఆశ, దేవుని నమ్ముకోవాలనే ఆశ ఎప్పుడైతే మన హృదయంలో ఉందో అప్పుడు వెంటనే దేవుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని స్వీకరిస్తారండి. నా ప్రియమైన సోదరా, తప్పకుండా మనం ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రియమైన సోదరా, అందుకే ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 15:7-8 చెప్తున్నాడు. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు, మనం దేవుడు మనల్ని చేర్చుకున్నట్టు మనం అనేక మందిని చేర్చుకునే వారికి మనం ఉండాలంటే నా ప్రియమైన సోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని చేర్చుకున్నారండి. ఏమండి, అందుకని మనం అనేక మందిని చేర్చుకునే వారికి ఉండాలండి. ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 15:1 ఉంది. ఏమండి, మనం అంటండి మనమే దేవుని తెలుసుకున్న మనం ఇప్పుడు కూడా నిత్యం సంతోషించేవారుగా కాకుండా, ఏమండి, భక్తిహీనులైన వారిని, తర్వాత దుర్బలులుగా ఉన్న వారిని మనం చేర్చుకునేవారుగా, వాళ్ళని ప్రేమించేవారుగా మనం ఉండాలంటే నా ప్రియమైన సహోదరులారా. అందుకే చూడండి, చాలాసార్లు ఈ యొక్క వైవాహిక జీవితంలోనండి భర్త కొంచెం అవిశ్వాసంతో ఉంటే భార్య చాలా విశ్వాసంగా ఉంటారు, భార్య విశ్వాసంగా ఉంటే భార్య అవిశ్వాసంగా ఉంటే భర్త చాలా విశ్వాసంగా ఉంటారు. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్ని దేవుడు జత చేస్తాడండి నా ప్రియమైన సహోదరులు. కొన్ని సందర్భాల్లో జత చేసినప్పుడు, ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ భర్త వలన భార్య మారాలని, భార్య వలన భర్త మారాలని ఒక దేవుడు ఒక ప్రణాళికను, దేవుడు ఒక మంచి ప్రణాళిక వాళ్ళ జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఆ విధంగా ఇద్దరికి కూడా ఇరువురికి జత చేయడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చారంట. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు రోమిలికి రాసిన పత్రిక 15 ఏం చెప్తున్నారంటే, అన్ని జనులకు మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, అపోస్తలుడైన పౌలు గారు ఒకప్పుడు అన్యుడే, ఏమంటే ఎంతో దుర్మార్గకరమైన జీవితాన్ని జీవించిన వాడే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని పట్టుకున్నప్పుడు నా ప్రియమైన సోదరులారా ఎంతో గొప్ప విశ్వాసిగా, అపోస్తలుడిగా పేరు పొందుకున్నాడండి. నా ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని, అక్కడ చాలామంది ఆ జనసమూహాలు ఎంతో తండోపతండాలుగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన సువార్త వినడానికి వచ్చిన వారందరిలో కూడా ఆయన
ఒక 12 మందిని మాత్రమే ఆయన స్వీకరించడం మనం చూస్తున్నాం. 12 మందిని వాళ్ళని అభిషేకించి వాళ్ళని అపోస్తులుగా ఆయన చేయడం మనం చూస్తున్నాం నా ప్రేమ సోదరులారా. అట్టి రీతిగానే అపోస్తులైన పౌలు గారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ జక్కయ్యని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. అయితే జక్కయ్య వెంటనే తన మనసంతా మార్చుకున్నాడండి. వెంటనే చెప్తున్నాడు కన్ఫెషన్. అక్కడ ఆయన ఒప్పుకుంటున్నాడు, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు జక్కయ్య. ప్రభువా, నేను చాలా భయంకరంగా అనేక మంది దగ్గర ఈ ట్యాక్స్ని భయంకరంగా డబల్ నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అయితే వాళ్ళకి తిరిగి నేను ఇచ్చేస్తున్నాను. వాళ్ళ యొక్క తీసుకున్నది రెట్టింపు, 4 రెట్టింపు నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అవునండి, మనం ఎత్తవారి పట్ల ఏ విధమైన పాపం చేస్తున్నాం మనం గమనించాలండి. గమనించి వాళ్ళని మనం క్షమించమని మనం అడగడానికి మొహమాట పడితే కనుక మోకరించి దేవుని సన్నిధిలో మనం ఒప్పుకునే వరకు మనం ఉండాలండి. ఒప్పుకుని తండ్రి, నేను పాపిని ప్రభా, నా పాపాలు క్షమించు అని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకునే వరకు మనం ఉండాలండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు, నశించిన దాన్ని వెతక రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాను, నేను ఈ లోకానికి వచ్చానని చెప్తున్నాడు ఆయన. నా ప్రియమైన సోదరులారా, ఆయన మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమించారండి. చూడండి, అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్తున్నాడు మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతికేవారిగా ఉండాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకోవాలని ఆశ, ఆతృత మనకు ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, ఆ ఆశ మనకి ఎప్పుడు కలుగుతుందంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్పినట్టుగా దుర్బలులను భక్తిహీనులను మనం చేర్చుకునే వారికి ఉండాలంట. రోమపత్రిక 15 ఏమండి, దుర్బలులను భక్తిహీనులు అంటే ఎవరైతే భక్తి లేకుండా విచ్చలవిడితనమైన జీవితాన్ని చేస్తున్నారో అలాంటి వారికి మనం దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించే వారికి ఉండాలండి. దేవుని యొక్క విశ్వాస జీవితంలోకి వాళ్ళని నడిపించే వారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఇక్కడ లాస్ ఏంజల్స్లో ఒక అమెరికన్లోనండి, అమెరికా వారు ఏమండి, బ్రిటిష్ వారు, అమెరికా వారు వీళ్ళు ఎంతో ప్రేమ కలిగిన వారండి. నా ప్రియమైన సోదరులారా, ఎంతో దయ కలిగిన వారు. దేవుని యొక్క ప్రేమ ఎట్టుదో వాళ్ళకి తెలుసుకునండి. మన యొక్క ఇండియాకి, తర్వాత బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి, ఈ యొక్క చిన్న చిన్న దేశాలన్నింటిలో కూడా వాళ్ళు ఎంతో ఆర్థికంగా సహాయపడుతున్నారు. మనం వాడే ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్వెంట్ చేసిందేనండి. నా ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క బిడ్డలుగా పిలువబడుతున్న వారే ఇన్వెస్ట్ చేశారండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్న ప్రతి సౌకర్యం కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసిందేనండి. బల్బు కావచ్చు, ఇవన్నీ కూడా. నా ప్రియమైన సోదరులారా, అంటే దేవుని యొక్క భక్తులైన వాళ్ళు మన పట్ల ప్రేమ కలిగి మనకి ఎంతో సువార్తను ప్రకటించడానికి, మన బిడ్డలు చదువుకోవడానికి మన యొక్క దేశంలో ఎన్నో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి, ఏమంటే ఎన్నో ఆర్ఫనేజెస్ ఎస్టాబ్లిష్ చేసి మనం చక్కగా డబ్బులు పంపిస్తూ మన బిడ్డలను చదివించుకోవడానికి వాళ్ళు ఎంతగానో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారండి. ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారు, ఆత్మీయంగా కూడా. చిన్న బిడ్డల యొక్క జీవితాలు దేవుని యొక్క అడుగుజాడలో నడిచేవారుగా, ఏమండి వాళ్ళు మంచి మార్గంలో నడిచేవారుగా వాళ్ళు చాలా హితబోధన కూడా చేస్తూ ఉంటారు. నా ప్రియమైన సోదరులారా, క్రిస్టియన్స్ కాలేజెస్లో చదివిన బిడ్డలందరూ కూడా ఎంతో చక్కటి డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నామండి. నా ప్రియమైన సోదరులారా, అయితే కొంతమంది ఆ యొక్క అమెరికా వెళ్ళిన వారు ఏం చేస్తున్నారంటే అక్కడ చాలా భయంకరంగా విగ్రహారాధనని వాళ్ళు ప్రోత్సహించి, అక్కడ మొన్న ఒక కాన్ఫరెన్స్ జరిగిందంటండి. అక్కడ ఈ సృష్టి అంతా ఎవరు చేస్తారు, ఈ సృష్టి కారణభూతుడు ఎవరు అని అన్నప్పుడు వాళ్ళు రకరకాల పనికిమాలిన ఆన్సర్స్ చెప్పారంటండి. నా ప్రియమైన సోదరులారా, ఏంటంటే ఈ సృష్టిని తయారు చేసింది దేవుడు కాదన్నట్టు వాళ్ళు అనుకున్నారండి. అయితే దేవుడు తన ఉగ్రతను వెంటనే పంపించాడండి అక్కడికి. నా ప్రియమైన సోదరులారా, వాళ్ళు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 4-5 ఇస్తే ఈ సృష్టిని తయారు చేసిన దేవుడా లేకపోతే ఎవరో ఏ మనిషా అనేసి అని 4 మల్టిపుల్ చాయిస్ ఉంటే వాళ్ళు ఏం చేశారంట, వేరే వాళ్ళు ఎవరో ఈ మనిషి సృష్టించడం అన్నట్టు ఏదో చెప్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఆన్సర్స్. కానీ నా ప్రియమైన సోదరులారా, దేవుడే సృష్టిని ఒక్క నోటి మాటతో సమస్తము చేశాడండి. చేసి ఇది మంచిది అని చెప్పాడండి. ఆయన 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజున దేవుడు విశ్రమించాడండి. విశ్రమించి అది విశ్రాంతి దినమని పేరు పెట్టారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచినప్పుడు అది పునరుద్ధాన ఆదివారంగా మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు కూడా దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెడగొడుతుందండి. ఏమంటే దుష్ట సాంగత్యం అనేది మనం చేయకూడదు. ఎవరైతే అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో అలాంటి వారిని అసలు మనం చేర్చుకునే పరిస్థితిగా మనం ఉండకూడదండి. వారి గురించి మనం ఎక్కువగా ప్రార్థన చేసే వరకు మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అదే చేశారండి. ఏమండి అంత పనికిమాలిన పాపాలు చేస్తున్న వారి కొరకు ఆయన ఏమంటే పర్వతం మీదకి వెళ్ళి ఎక్కువ జామునే వెళ్ళి ఆయన పర్వతం మీద ప్రార్థన చేస్తాం. అరణ్య మార్గం గుండా వెళ్ళి పర్వతం మీద ఎక్కువ జామునే ఆయన ప్రార్థన చేస్తాం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అనేక మంది భక్తిహీనుల కొరకు ఆయన ప్రార్థించారండి. నా ప్రియమైన సోదరులారా, అట్టి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, జక్కయ్య రక్షించిన దాన్ని వెతక రక్షించడానికి నేను వచ్చానని చెప్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, అవునండి, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు
మన యొక్క పనికిమాలిన పాపాలు ఆయన మీద వేసుకుని గులుగుతో కొండ వైపున తండి ఆయన నడుచుతున్నప్పుడు అండి ఆయన రక్తం ఏరులుగా పారిందండి. ఆ యొక్క యెరూషలేము వీధులంతా కూడా ఆయన రక్తము ఆ రోడ్లంతా కూడా తడిసి ముద్దయినట్టు మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. ఏమండి మనం చేసిన పాపాలకి ఆయన కాళ్ళల్లో ఏమండి తల మీద ముళ్ళ కిరీటం, చేతుల మీద అరిచేతుల్లో ఏమండి మేకులు, కాళ్ళకి మేకులు కొట్టడం మనం చూస్తున్నాం. ఆయన 3 మేకుల ఆధారంతో ఆ యొక్క సిలువ మీద వేలాడటం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినే మనం తట్టుకునే పరిస్థితి మన దగ్గర లేదండి. ఏమన్నా ప్రియమైన సహోదరులారా, కానీ మన కొరకు తను రిక్తంగా చేసుకుని వెల ఇచ్చి ఆయన స్వరక్తం ఇచ్చి మనం సంపాదించుకున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. ఆయన ఎంతో ప్రేమగా మన ఎంత పనికిమాలిన వారు అయినప్పటికీ కూడా మనం చేర్చుకున్నాడండి ఆయన. అందుకే అట్లని పలువురు అంటున్నాడు, నన్నే దేవుడు చేర్చుకున్నాడు, తన అపోస్తులుగా నన్ను మార్చుకున్నాడు ఆయన. అందుకే మనం ఏం చేయాలంటే భక్తిహీనులుగా ఉన్న వారిని మీరు చేర్చుకోండి. ఏమండి భక్తిహీనులైన వారిని చేర్చుకోండి, వారికి హితబోధ చేయాలి. ఏమండి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకి చెప్పేవారికి మనం ఉండాలండి. అవునండి నా ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు చాలా చోట్ల అన్యులైన వారు దేవుని సువార్తను చక్కగా వింటున్నారండి. అన్యులైన వారు సంఘాలుగా ఏర్పడి ఏమండి కాపులేంటి, కమ్మవారేంటి, అగ్ర కులాల నుంచి మనం అనుకుంటున్నాం కదా. ఈ రాజులేంటి, కాపులు, కమ్మవారు వీళ్ళందరూ కూడా వారి యొక్క కులాలను బట్టి వాళ్ళు మంచి మంచి చర్చెస్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. సజీవమైన దేవుడిని, సత్యవంతుడైన దేవుడిని, యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిస్తున్నారండి నా ప్రియమైన సహోదరులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మన కొరకు తాను రిక్తంగా చేసుకుని మరియ గర్భం ద్వారా ఉద్భవించి ఆయన ఏమండి అనేక మంచి సేవ చేశారండి. ఆయన ఏమన్నా అనేక మందిని సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. తర్వాత ఆయన ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం మనం చూస్తున్నాం. ప్రజలందరూ ఎదుట సూచక్రియలు చేశారండి ఆయన. చాటుని మాటని చేయలేదండి ఆయన. ప్రజలందరూ ఎదుట అనేకమైన సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు. తర్వాత ఆయన ఆ గులుగుతో కొండ మీద మరణించారండి, తిరిగి లేచారని సజీవంగా అక్కడ అనేకమైన సాక్ష్యాలు చెప్తున్నాయండి. అందుకే మనం ఎవరైనా సరే అబద్ధ బోధలు చెప్తుంటే కనుక వాళ్ళని వెంటనే మనం ఖండించేవారికి ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవారికి ఉండాలండి నా ప్రియమైన సహోదరులారా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గము అది నీతి మార్గమే ఉందండి. దానిలో మరణం అనేది లేదు నా ప్రియమైన సహోదరులారా. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గం కూడా వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు చూసి ఇది ఫలాలు ఫలించట్లేదు కనుక దీన్ని నరికి అగ్నిలో వేయండి అని చెప్తున్నాడు నా ప్రియమైన సహోదరులారా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఏమండి ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు పేరున ఉంచబడి ఉంది, ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు పేరున ఉంచబడింది, ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో పడవేయబడిన అని చెప్తున్నాడు నా ప్రియమైన సోదరులారా. అలాంటి భయంకరమైన శిక్షకు మనం లోను కాకూడదండి. నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మనం నమ్మాలండి నా ప్రియమైన సోదరులారా. దేవుడని మనం నోటితో ఒప్పుకున్నప్పుడు, జక్కయ్య ఏ విధంగా అయితే తన నోటితో ఒప్పుకున్నప్పుడు ఈయన కూడా అబ్రహాం కుమారుడని యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య గురించి సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తున్నాం. వెంటనే ఆయన అంటున్నారు, నశించిన దానిని వెతక రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాను నా ప్రియమైన సహోదరులారా. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించడానికి మనకి ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం నా ప్రియమైన సహోదరులారా. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన గొప్ప కాపరిగా మనకున్నారండి. అందుకే మనం ప్రతిరోజు కూడా దేవుని ఆరాధించేవారుగా, దేవుని గణపరిచేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉండాలండి. అన్ని జనులైన వారికి మనం వారికి బోధను చేసేవారికి మనం ఉండాలండి. హితవస్త్రమును ఆయన వాళ్ళకి బోధించేవారికి మనం ఉండాలి అని చెప్తున్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు వారు మిమ్మల్ని చేర్చుకున్నారు కనుక మీరు కూడా అన్యులైన వారిని చేర్చుకోండి, వారికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను ప్రకటించమని చెప్తున్నారు ఆయన. సువార్త అంటే మతం మార్చేసుకోండి అని మేము చెప్పట్లేదు నా ప్రియమైన సోదరులారా. కేవలం మంచి మార్గంలో నడవమని చెప్తున్నాం అంతేనండి. మంచి మార్గంలో నడవమని చెప్తున్నాం, ఎవరికి హాని చేయొద్దని చెప్తున్నాం. ఏమండి ప్రతి ఒక్కరిని ప్రేమించమని చెప్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించి మాకు ఈ యొక్క సువార్త తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చారు కనుక మేము కూడా అనేక మందికి ఈ విధంగా చెప్పాలని ఆశ, ఆతృతతోనే చెప్తున్నాం తప్ప అంతేగాని మత మార్పిడి ఇలాంటిది ఏమీ కాదండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ప్రేమ కలిగి ఉందామండి, ప్రేమ కలిగి జీవిద్దాం. ప్రేమ అనేకమైన పనికిమాలిన కార్యాలు తీసివేస్తుందండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇప్పుడు కూడా ఓర్పు, సహనం కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ 15వ అధ్యాయంలో, రోమాపత్రిక 15వ అధ్యాయంలో చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఓర్పు, సహనం కలిగి ఉన్నప్పుడు ఏమండి ఖచ్చితంగా మనం అనేకమైన మేలు మనం చూసేవారికి మనం ఉంటామండి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది చెప్పేవారికి ఉంటాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీ కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించని చెప్తారు. లేకపోతే నా ప్రియమైన సోదరులు ఎప్పుడు కూడా మనం ఈ విధంగానే పాపంలో నిలిచి ఉండి చనిపోతే కనుక నిత్య నరకం అండి. పాపంలో నిలిచి ఉండి చనిపోతే కనుక నిత్య నరకం అనేది ఒకటి ఉంది నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు ఎంతో ప్రత్యేకింపబడిన యోహాను గారు అండి. ఆయన ఏమండి ఆయన
ఎంతో గొప్ప సువార్తను ప్రకటించడం మనం చూస్తున్నాం అని చెప్తున్నారనమాట. ఏమండి ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడుతుంది. తర్వాత ఏమండి ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. మనల్ని దేవుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడండి, ఇంకా మారతామని. కానీ మారకపోతే కనుక ఆయన యొక్క శిక్షకు మనం గురి కావాల్సిందే నా ప్రియమైన సోదరులారా. అందుకే తప్పకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా, వాక్యానుసారమైన జీవితాన్ని నిమ్మని దేవుని మనం అడిగేవారికి మనం ఉండాలండి. అందుకే అప్పుడు దావీదుకుతున్నాడు. అందుకే దావీదు మహారాజుగా చెప్తున్నాడు, సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించండి, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపడి గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, ఆయన స్తుతించండి, ఆయన గణపరచండి. అవునండి, మనం దేవుని గణపరిచేవారుగా, దేవుని స్తుతించేవారుగా ఉండే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో వందనాలండి. ఇంకా ఇలాంటి అవకాశాన్ని అనేక మందికి మనం సమకూర్చలాగిన దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.